చాలా మంది ఆడవాళ్ళు మన దగ్గరికి పీసీఓడి లేదా నీటి బుడగల సమస్యతోని వస్తారు. ఇటువంటి వాళ్లకు ప్రెగ్నెన్సీ రావడంలో కష్టం అవుతుందా? దీని గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాము. హలో అండి, నేను డాక్టర్ నిశ్చలా రెడ్డి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ డైరెక్టర్ అట్ ఏకమ్ ఫర్టిలిటీ అండ్ ఉమెన్ హాస్పిటల్, గండిపేట్ మెయిన్ రోడ్, హైదరాబాద్. పీసీఓడి లేదా నీటి బొడుగలు అనేది మనము 5 ఆడవాళ్ళలో ఒకరికి ఈ మధ్య చూస్తున్నాము. దీనిలో మెయిన్ సమస్య ఏముంటుంది, దీని గురించి మాట్లాడుకుందాము. ఈ ఆడవాళ్లకు మెయిన్గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం జరుగుతుంది. ఇది ఎందుకు అంటే నెల అండాశయం అనేది విడుదల కాదు. సాధారణంగా ఆడవాళ్లకు 2 అండాశయాలలో మామూలుగా వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ ఎగ్ కౌంట్ని బట్టి ఒక 10 నుండి 15 అండాల వరకు ప్రతి నెల రిక్రూట్ అవుతాయి. ఈ 10-15 అండాల నుండి ఒక్క అండం మాత్రమే పెరిగి ఆ అండం అనేది విడుదలవుతుంది. ఇట్లా అయినప్పుడు ఓవ్యులేషన్ అవుతుంది అని మనం అనుకుంటాము. ఇటువంటి వాళ్లకు పీరియడ్స్ కూడా రెగ్యులర్గా వస్తాయి. పీసీఓడి ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ 10-15 అండాలలో ఏవైతే పీరియడ్ ఫస్ట్లో రిక్రూట్ అవుతాయో వీటిలో పెరుగుదల అనేది జరగదు. అన్నీ చిన్నగానే ఉండిపోయి ఏ అండం పెరగకుండా అండం విడుదల అనేది జరగదు. దీనివల్ల పీరియడ్స్ కూడా రెగ్యులర్గా రావు. సో ఇట్లా అండం విడుదల కాకపోవడంని మనము యానోవ్యులేషన్ అంటాము. ఈ యానోవ్యులేషన్ వల్లనే మెయిన్గా పీసీఓడిలో ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి, ఒకవేళ అండం విడుదలైన పీసీఓడిలో ఎగ్ క్వాలిటీ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. పీసీఓడిలో ఇంకొక ప్రాబ్లం వచ్చేసి మేల్ హార్మోన్ లేదా మగవాళ్ళ హార్మోన్ లెవెల్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఓవరీస్ అనేటివి ఫీమేల్ మేల్ 2 హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. కానీ పీసీఓడి పేషెంట్స్లో మేల్ హార్మోన్స్ అనేటివి ఎక్కువగా విడుదలవుతాయి. దీనివల్ల కొన్ని సిమ్టమ్స్ వస్తాయి. ఇవేంటి అంటే మొటిమలు లేదా పింపుల్స్ ఎక్కువగా రావడము, ముఖం మీద హెయిర్ అనేది ఎక్కువగా రావడము, తల మీద హెయిర్ అనేది పడిపోవడము, ఇటువంటి ఇష్యూస్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి పీసీఓడిలో మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చూస్తాము. ఎవరికైతే డయాబెటీస్ లేదా షుగర్ ఉంటుందో వాళ్ళలో ఎట్లా అయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుందో అట్లాంటి పిక్చర్ పీసీఓడిలో కూడా ఉంటుంది. దీనివల్ల వీళ్ళు బరువు పెరిగిపోవడము, ఉబ్బకాయం అనేది చూస్తూ ఉంటాం. సో ఈ పీసీఓడి అనేది మనము డయాగ్నోస్ చేయాలి అంటే ఈ 3 ఫీచర్స్లో అట్లీస్ట్ 2 అన్న ఆడవాళ్ళలో ఉండాలి. ఒకటి, పీరియడ్స్ ఇరెగ్యులర్గా రావడం. రెండవది, మేల్ హార్మోన్స్ అనేది ఎక్కువగా ఉండటం. మూడవది, స్కాన్లో మనకు పీసీఓ మార్ఫాలజీ అనేది అండాశయాలలో కనిపించడం. 2 ఉన్నా కానీ మనము పీసీఓడి అని డయాగ్నోస్ చేస్తాము. పీసీఓడి ఉన్న వాళ్ళందరికీ ప్రెగ్నెన్సీ రావడంలో ప్రాబ్లం అవుతుందా? లేదు, అట్లా ఏముండదు. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా కానీ కొన్నిసార్లు ఎప్పుడో అప్పుడు ఓవ్యులేషన్ అవుతుంది. అట్లా అయినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ పీసీఓడి పేషెంట్స్లో పీసీఓ లేని వాళ్ళకన్నా ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బంది అనేది కొంతవరకు జరుగుతుంది. ఇది మనం డిస్కస్ చేసినట్టు ఎగ్ రిలీజ్ కాకపోవడం వల్ల జరుగుతుంది. సో మనము దీనికి ట్రీట్మెంట్ ఎలా చేయగలుగుతాము? ఎగ్ రిలీజ్ కాకపోవడమే మెయిన్ ఇష్యూ కాబట్టి ఎగ్ రిలీజ్ లేదా ఓవ్యులేషన్ కావడం కోసము మనము చాలా సింపుల్ ట్రీట్మెంట్స్తోని ఈజీగా ఓవ్యులేషన్ చేయొచ్చు. ఇది మనము టాబ్లెట్స్ ద్వారా లేదా కొన్నిసార్లు లైఫ్ స్టైల్ చేంజెస్ మాత్రమే చేసినప్పటికీ ఎగ్ రిలీజ్ అనేది జరుగుతుంది. సో దీనివల్ల చాలామంది పీసీఓడి పేషెంట్స్ ఈజీగా కన్సీవ్ అవుతారు. సో మీకు కనుక పీసీఓడి ఉంటే ప్రెగ్నెన్సీ రావడంలో కష్టం జరుగుతుంది అనుకుంటే తప్పకుండా మీరు మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయండి. ఫస్ట్ థింగ్, ఎవరికైనా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చెప్తాము. వెయిట్ తగ్గడము లేదా డయటరీ చేంజెస్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, దీనివల్ల చాలా వరకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, ఎగ్ రిలీజ్ కోసము మనము సింపుల్ మెడిసిన్స్, ఓరల్ టాబ్లెట్స్ ద్వారా ఎగ్ రిలీజ్ అనేది చేయొచ్చు. కొందరికి ఇంజెక్షన్స్ కూడా అవసరం పడవచ్చు. ఇట్లా చాలామంది పీసీఓడి పేషెంట్స్ చిన్న ట్రీట్మెంట్స్ ద్వారానే ఈజీగా కన్సీవ్ అవుతారు. ఈ ట్రీట్మెంట్స్ ద్వారా కూడా కొన్నిసార్లు కన్సీవ్ కాని వాళ్లకు మాత్రమే మనము హయ్యర్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాము.